హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ. అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇలా బాస్మతి రైస్ని ఒక గంటన్నర పాటు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చికెన్ని మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. వీలైతే చికెన్ని కూడా గంటన్నర పాటు మసాలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ టైం లేకుంటే డైరెక్ట్గా మసాలా కలుపుకొని 5 to 10 minutes కుక్ చేసుకుంటే చికెన్ మసాలా మొత్తం పట్టేస్తుంది. మీరు కావాలంటే బిర్యానీ పీసులుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్కి మసాలా కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ని బాగా వాష్ చేసుకొని కొంచెం నీసువాసన రాకుండా ఉండడానికి నిమ్మకాయ రసం పిండుకొని వాష్ చేసుకుంటే నీసువాసన అనేది రాదు. ఇప్పుడైతే ఓల్ గరం మసాలా అయితే నేను వేసేసుకుంటున్నాను. సో బిర్యానీ ఫ్లేవర్ వచ్చేటివన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన పుదీనా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్నాను నేనైతే. ఇందులోనే కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. ఫ్రెష్గా అయితే నిమ్మకాయ రసం పిండుకుంటే ముక్క అనేది ఈజీగా కుక్ అవుతుంది. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసుకోవాలి తగినంత. నేనైతే 2 స్పూన్లన్నర వేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే బిర్యానీ బాగుంటుంది కదా, మరీ చప్పగా కాకుండా. కొంచెం అయితే పసుపు వేసుకోవాలి మనకు తగ్గట్టు. ఇందులోనే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా. ఒక మనిషి ఎదుగుదలకు సాయం చేయడం అనేది ఒక గొప్ప విషయం. అది డబ్బు సాయమా, మాట సాయమా అనేది సెకండ్ మ్యాటర్. డబ్బు సాయం అనేది మన దగ్గర ఉన్నాయా లేవా, మళ్ళీ వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనే దాని మీద ఆధారపడుతుంది. కానీ మనం చేసే సాయం వల్ల మనకేమీ నష్టం లేదు, కానీ ఎదుటి వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే చేయడానికి మనకు ఏంటండి ప్రాబ్లం? నా వీడియోస్కి ఒక్క లైక్ చేయడం, షేర్ చేయడం, కనీసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. మీకేమీ అందులో ప్రాబ్లం అయితే ఉండదు కదా. ఒక్క లైక్ చేస్తే మీకు మీ సొమ్మేం పోదు కదా. నాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలే కూడా నా వీడియోస్కి లైక్ చేయరు. అదేంటో వాళ్ళు లైక్ చేయడం ద్వారా నేను ఒక్క రోజులోనే ఫేమస్ అయిపోతానేమో, ఒక్క రోజులోనే కోటీశ్వరులా అయిపోతానేమో అని వాళ్ళ బాధ అని అనాలనిపిస్తుంది. కానీ అనను. ఎందుకంటే మనం ఒకటి చేస్తే దేవుడు దానికి రెట్టింపు చేస్తాడు అంటారు. అది పాపమైనా పుణ్యమైనా మీది మీకే వదిలేస్తున్నాను, ఇక మీ ఇష్టం. ఇక బిర్యానీ విషయానికి వస్తే, ఇటు పక్క అయితే చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులో గంజి నిండా వాటర్ తీసుకొని అందులో బగారా సామాన్ అన్నీ వేసేసి, ఆయిల్ కూడా వేసేసి, ఉప్పు వేసేసి, కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ అయితే దీన్ని నేను కుక్ చేసుకుంటాను. 5 to 10 minutes కుక్ చేసుకుంటున్నాను. నాకైతే టైం లేదు, టకటక అయితే నేను బిర్యానీ చేసేసుకుంటున్నాను. ఈ వాటర్లో అయితే 2 పచ్చిమిర్చి ఇట్లా చీల్చి వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో గరం మసాలాను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సో నేను అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు వేసేసుకొని దీన్ని అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా లైట్గా మనం కుక్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఒక 5 to 10 minutes అయితే ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకు ముక్క అనేది ఈవెన్గా ఉడుకుతుంది, లేదంటే లోన పచ్చిగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు ఎసరు వచ్చేసిందండి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. కొంచెం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే నీళ్ళన్నీ ఒకేసారి పడబోసుకొని ఒకేసారి బియ్యం వేసేసుకోండి, లేదంటే ఇలా వేసుకున్నా పర్లేదు. పక్కన చికెన్ అయితే అయిపోయింది. 10 minutes కుక్ చేసుకున్నాను. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడైతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది కుక్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక సైడ్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ ఉడకదు. సో అందువలన హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే చికెన్ పీసులన్నీ ఒక పక్కకొకటి అమర్చుకొని ఇక్కడ ఈవెన్గా మనం బాస్మతి రైస్ అనేది కుక్ చేసుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా ఈవెన్గా. మీకు కావాలనుకుంటే 2 layers కూడా వేసుకోవచ్చు. కొంచెం చికెన్ పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ బాస్మతి రైస్ వేసుకొని, మళ్ళీ చికెన్ వేసుకొని, మళ్ళీ బాస్మతి రైస్ వేసుకొని, ఇలా 2 layers కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 layer వేసాను. సో అంతా ఇలా బియ్యం మొత్తం ఇందులో వేసుకున్నాక ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న కలర్ వాటర్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. సో పైన గార్నిష్ కోసం. సో మనం ముందే చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నా పర్లేదు. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది బిర్యానీకి మస్ట్ అండ్ షుడ్ అండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక బియ్యం ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి, అదే అండి గంజి కూడా మనం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎప్పుడైతే టిష్యూ పేపర్ని మొత్తం కవర్ చేసుకుంటూ దీనిపైన వేసుకోవాలి. ఎక్కడ కూడా లీకేజ్ కాకుండా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి.
టిష్యూ పేపర్ వల్ల మనకు చాలా యూజ్ ఉందండి. టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోకుండా అందులోనే ఉంటుంది. సో దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు అండి. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడైతే బిర్యానీ కుక్ అయిందండి. నేను కరెక్ట్గా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. సో కొంచెం కూడా నాకు అడుగంటలేదు, ఎక్కడ కూడా మాడిపోలేదు, కొంచెం బిర్యానీ కూడా వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా నాకైతే బిర్యానీ వచ్చేసిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.